హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 85 చూసే ముందు పార్ట్ 84 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. తన ముందు పొరపాటున నవ్వితే కొట్టేస్తుందని, సరే నీ ఇష్టం అనేసి లోపలికి వెళ్ళిపోయాడు వికాస్. చీకటి మబ్బులు పూర్తిగా ఆకాశాన్ని చుట్టేసే వరకు అక్కడే నిలబడ్డ చైత్ర ఏదో చప్పుడవుతూ ఉంటే వెనక్కి తిరిగి చూసింది. కట్టిన కొట్టెలు వరండా కార్నర్లో సర్దుతూ ఉన్నాడు వికాస్. రాణా అనుకున్న చైత్ర మనసు వికాస్ని చూడటమే చిన్నబోయింది. ఏం చేస్తున్నావు అంటూ వచ్చింది చైత్ర. నీకు పుల్లల పొయ్యి మీద వంట చేయడం వచ్చా అని లేచి నిలబడుతూ తనను చూసి అడిగాడు. రాదు అని కళ్ళు చిన్నవి చేసి, రోజు పుల్లల మీద వండుతున్నారా అని సీరియస్గా అడిగింది. హా, ఇక్కడ గ్యాస్ పెట్టే ఫెసిలిటీ లేదు, ఇప్పుడు అమ్మ వెళ్ళిపోయింది, నీకు రాదు అంటున్నావు, ఇక నాకు తప్పదు కదా అని నిట్టూర్చిన వికాస్ నీరసానికి చైత్ర షాక్ అయింది. అమ్మ లేదా అని అడుగుతూ, ఇంకెక్కడమ్మా, వచ్చాడుగా నీ డెవిల్ సాడిస్ట్, వదిలేసి వెళ్ళకపోతే అంత చూస్తానని వార్నింగ్ ఇచ్చాడు. తన ముందే ఈ గొడవలు ఎందుకులే అని అమ్మను పంపించేశాను. నేనే మొండిగా ఉన్నాను, ఇక ఏదైనా ఫేస్ చేయాలి. వాడేమో హ్యాపీగా వచ్చి నిన్ను బాధ పెట్టిపోయాడు. ఇప్పుడు ఫీల్ అవుతూ నువ్వు, నీకు హెల్ప్ చేస్తూ నేను, సరిపోయాం అని ఇరిటేట్ ఫీల్ అయ్యాడు వికాస్. ఆ ఛాన్స్ వాడికివ్వను, వాడికైనా చేత అయ్యేది, ఏ నాకు చేత కదా, వాడొచ్చి నన్ను ఏడిపించిపోయినట్టు నేను కూడా వెళ్ళి వాడికి కనిపించకుండా మాట్లాడకుండా ఏడిపించి నా లక్కీతో వచ్చేస్తాను అని బింకంగా బెట్టుగా సవాల్ చేస్తున్న చైత్రను అతి కష్టంగా నవ్వు కంట్రోల్ చేసుకుంటూ, డ్యామ్ షూర్ అని అడిగితే, డబుల్ డ్యామ్ షూర్ సార్, ఆర్థర్ కాటన్ డ్యామ్ కన్నా డబుల్ స్ట్రాంగ్, పద వెళ్దాం అని ముక్కుతో బుసలు కొడుతూ విసురుగా లోపలికి వెళ్ళిన చైత్రను వెనక నుండి చూస్తూ, హో గాడ్, దీన్ని ఎంత పిచ్చిదని చేసావేంటి, నిజంగా చెప్పినంత స్ట్రాంగ్గా ఉంటుందా అని చైత్ర బెట్టుకి డౌట్గా తల కొట్టుకొని వెనకే లోపలికి వెళ్ళిన వికాస్ అప్పటికే ప్యాక్ చేసి ఉంచిన 2 బ్యాగ్స్ బయట పెట్టి డోర్స్ లాక్ చేస్తూ ఉంటే కళ్ళు పెద్దవి చేసి డౌట్గా చూసింది చైత్ర. వాడికి భయపడమని ముందుగానే ప్యాక్ చేశాను, బట్ నువ్వు డబల్ స్ట్రాంగ్ కదా, వాడిని భయపెట్టడానికి వెళ్తున్నావు, బట్ నాకు కష్టమైతే వేస్ట్ కాలేదు అని డ్రామాటిక్గా చెప్పిన వికాస్ మాటలకి ఓకే అని అంది చైత్ర. బాబోయ్, ఇది బుర్ర కూడా వాడటం లేదు అని లోపలే నవ్వుకుంటూ బ్యాగ్స్తో రోడ్డు మీదకి వచ్చేసరికి రాణా పంపిన కార్ వాళ్ళ ముందు ఆగింది. దానిని చూడడమే కోపంతో ఎర్రబడ్డ చైత్ర, వాడు అసలు ఏమనుకుంటున్నాడు అని చిందులు తొక్కింది. వాడేమనుకున్నా సరే, మనం అనుకున్నది చేయాలంటే త్వరగా వెళ్ళాలి, లేదంటే మన ఆవేశం ఆవిరైపోతుంది అని అన్నాడు వికాస్. పాప కోపం ఏమాత్రం తగ్గకుండా సపోర్ట్ చేస్తూ, ఎస్ యు ఆర్ కరెక్ట్, మనం అంత ఫాస్ట్గా వెళ్తే వాడిని అంత ఫాస్ట్గా టార్చర్ చేయొచ్చు, రా అని విసవిసా వెళ్ళి కారు ఎక్కి కూర్చుంది. నేను చెప్తే అది రాదు అన్న వికాస్తో, చెప్పకు అని సీరియస్గా వికాస్ని చూస్తూ, నేను చెప్పింది చేయి, చెంగుని ఎగురుకుంటూ వస్తుంది అని ఏం చేయాలో చెప్పిన రాణా స్క్రీన్ ప్లేలోకి కీ బొమ్మలా ఆడుతున్న చైత్ర పిచ్చికి వికాస్ బ్రెయిన్ సగం దొబ్బింది. వాడి చేతుల్లో ఇలా ఇరుక్కున్నవేంటే అని జాలి పడుతూనే అప్పటికే ఫాస్ట్గా రమ్మని అరుస్తున్న చైత్రతో, వస్తున్నా అంటూ బ్యాగ్స్ డిక్కీలో పడేసి ఎక్కి కూర్చోవడమే కార్ రివర్స్ తీసుకుని దూసుకుపోయింది. బట్ చెన్నై వెళ్తుంది అనుకున్న కార్ 2.5 hours జర్నీతో వైజాగ్లో ఎంటర్ కావడంతో చైత్ర కన్నా ముందు వికాస్ షాక్ అయ్యాడు. కార్ తమ ఊర్లోకి వెళ్తూ ఉంటే విండోలో నుంచి చూస్తున్న చైత్ర కళ్ళలో భయం స్టార్ట్ అయింది. ఎక్కడికి వెళ్తున్నాం మనం అని అడిగిన చైత్రతో, డోంట్ నో అని ఆన్సర్ చెప్పిన వికాస్ డ్రైవర్ని అడిగాడు. సార్, ఇక్కడికి తీసుకొని రమ్మన్నారు సార్ అని చెప్పిన డ్రైవర్ ఆన్సర్తో కళ్ళ నిండా నీళ్లు కక్కుతూ వికాస్ని చూసింది చైత్ర. నోటితో చెప్పలేని ఆ నొప్పి వికాస్కి తెలుసు. సర్వం పోగొట్టుకుని శ్మశాన నిశ్శబ్దంలో మిగిలిపోయిన తన జ్ఞాపకాలను తవ్వుతున్న చైత్ర మానసిక స్థితిని అంచనా వేస్తూ, ప్లీజ్ ఏడవకు, ఇక్కడికి అని నాకు తెలీదు, వెళ్తున్నాం కదా తెలుసుకుందాం అని చైత్రను కన్సోల్ చేస్తూ ఉన్నాడు వికాస్. చైత్ర అస్సలు ఊహించని విధంగా ఏ ఇంట్లో అయితే తన కన్న వాళ్లను పోగొట్టుకుని అందరితో మాటలు పడి అవమానాలతో ముఖం చాటేసి ఇల్లు వదిలి పారిపోయిందో, ఆ ఇంటి ముందే అమ్మేసుకున్న తన ఇంటి ముందే కారు ఆగడంతో కత్తివేటుకు నెత్తురు చుక్కలేని దానిలా స్తంభించిపోయింది చైత్ర. అసలు ఏం చేస్తున్నాడు వీడు,
తన మెంటల్ కండిషన్ తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తున్నాడు అని కోపంతో రాణాని తిట్టుకుంటూనే గట్టిగా చైత్ర హ్యాండ్ హోల్డ్ చేశాడు వికాస్. నేను రాను, నా వల్ల కాదు. ఇంకా వాళ్ళ మాటలు అన్నీ నా చెవిల్లో వినిపిస్తూ ఉన్నాయి. అమ్మ నాన్న శవాలు నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. మనం వెళ్ళిపోదాం అంటూ వెక్కుతున్న చైత్ర సైడ్ డోర్ ఓపెన్ కావడంతో ఉలిక్కి పడుతూ భయంగా తల తిప్పి చూసిన తన కళ్ళ ముందు డోర్ పట్టుకుని నిలబడ్డాడు రాణా. ఏ జ్ఞాపకాలకు తను ఎన్ని సంవత్సరాలు దూరంగా బతికిందో తిరిగి వాటి మధ్యలోనే తనని నిలబెట్టి తన ముందు నిలబడిన రాణాను చూడడమే చైత్ర కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. నిస్సహాయంగా ఎందుకు ఇలా చేశావు అని మౌనంగా జారుతున్న కన్నీళ్లు ప్రశ్నిస్తున్నట్టు ఉంది ఆ క్షణం. కిందకు దిగు అన్నట్టు ఎక్స్ప్రెషన్లెస్ ఫేస్తో చూస్తూ ఉన్నాడు రాణా. నాకు తెలుసు ఇదంతా వీడి పనే. వీడి శాడీస్ అంతా నన్ను ఏడిపించుకు తింటున్నాడు, కావాలనే ఇదంతా చేస్తున్నాడు అని రాణా పట్టుకున్న డోర్ ఫోర్స్గా లాగి క్లోజ్ చేసుకొని మనం వెళ్ళిపోదాం, ఇప్పుడే వెళ్ళిపోదాం. వీడి టార్చర్ని నేను భరించలేను. నా కొడుకుని తీసుకొచ్చేయి, మనం వెళ్ళిపోదాం అని వికాస్ షర్ట్ పట్టుకొని ఊపేస్తోంది చైత్ర. ఇన్ని రోజులు ప్రొటెక్ట్ చేసుకుంది ఈ విధంగా ఏడిపించడానికా? ఇంత కష్టపడి తీసుకొచ్చింది దీనికోసమా అని కోపం తెచ్చుకున్న వికాస్, ఓకే వెళ్ళిపోదాం, నువ్వు ఏడవకు, లక్కీని తీసుకొస్తాను, ఇప్పుడే వెళ్ళిపోదాం అని చైత్రకు చెప్పిన వికాస్ తన సైడ్ డోర్ ఓపెన్ చేసుకొని కిందకు దిగుతూ ఉండగానే చైత్ర సైడ్ డోర్ బళ్ళున కొట్టినట్టే ఓపెన్ అయింది. ఎర్రటి కళ్ళతో ముందుకు వస్తున్న రాణాను చూస్తూ డోంట్ టచ్ మీ అంటూ కోపం కన్నీళ్లతో అరుస్తూ సీట్ ఆపోజిట్ సైడ్కి జరుగుతున్న చైత్రను ఫోర్స్గా తన 2 చేతుల్లోకి తీసుకున్న రాణా స్ట్రైట్గా లోపలికి తీసుకెళ్లి ఇంటి నడి మధ్యన దించాడు. రాణా చేతుల్లో కళ్ళు మూసుకుని ఉన్న తను లిటరల్లీ భయంతో షివర్ అయిపోతోంది. ఎవరిని చూడాల్సి వస్తుందో, ఎవరి మాటలు వినాల్సి వస్తుందో అని. రాణాను అడ్డగిస్తూ అతనితో పాటే వచ్చిన వికాస్ లోపల సిచ్యువేషన్ చూస్తూ స్థాణు అయిపోయాడు. పాదం నేలను తాకడమే ఆలస్యం. కళ్ళు కూడా తెరవకుండానే రాణా గుండెల మీద పిడికిలి బిగించి ఎందుకు ఎందుకు నన్ను ఇలా చంపుతున్నావు? రాబందుల్లా పీక్కుతునే రాక్షసుల మధ్యలోకి ఎందుకు తీసుకొచ్చావు? మాటలతోనే నిలువున నా తల్లిదండ్రుల ఊపిరి తీసిన ఈ ప్లేస్ నాకు శ్మశానంతో సమానం. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు నన్ను అని తన చుట్టూ గమనించకుండా రాణాని నిలదీస్తున్న చైత్ర ఆవేదనతో ఊగిపోతూ ఉంటే తన హెడ్ 2 చేతుల మధ్య టైట్గా హోల్డ్ చేసి పట్టుకోవడంతో ఆ స్పర్శలో ఒక సెక్యూర్ ఫీల్ తెలుస్తూ నెమ్మదిగా తెరిచిన తన కళ్ళకు కన్నీళ్ల మధ్య నుంచి కోపంతో ఎర్రపడ్డ రాణా ఫేస్ కనిపించింది. ఎందుకు అని ఆవేశం సన్నగిల్లిన గొంతుతో నిర్లిప్తంగా అడిగిన చైత్ర ఫేస్ సైడ్కి టర్న్ చేసి తనని పట్టుకున్న హ్యాండ్స్ని విడిపించుకొని వెళ్ళిపోయాడు రాణా. ఒకప్పుడు నీచపు మాటలతో అవమానాల చిత్తి మీద తనను తగలబెట్టిన ప్రతి ఒక్కరూ అక్కడే కనిపించడంతో చైత్ర దుఃఖం గొంతులేనే నిలిచిపోయింది. చైత్ర కోసమే వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ చైత్ర మాటలు వినడంతోనే చేసిన తప్పులు, దానివల్ల చైత్ర కోల్పోయిన జీవితంలో తమ పాత్రకు పాలిపోయిన ముఖాలను నేలకు రాసిచ్చారు. నెమ్మదిగా కళ్ళు తిప్పి రాణా కోసం చూస్తే తన గదిలోకి వెళ్తున్న అతను క్షణంలోనే మేలు పర్వతంలా మహోన్నతంగా కనిపిస్తూ ఉంటే ఏడుస్తున్న కళ్ళతో డెవిల్ కింగ్ని గర్వంగా చూస్తున్న చైత్ర పెదవులు సన్నగా విచ్చుకున్నాయి. భరించలేని ఒక భయంకరమైన భావోద్వేగంతో నిలువున కుప్పగూలుతున్న చైత్రను ఉదయ్ వికాస్ ఇద్దరు చెరువైపులా సపోర్ట్ చేసి పట్టుకున్నారు. ఇద్దరిని చూస్తూ ఇక ఉండబట్టలేక గుక్క పెట్టేసిన చైత్రను తాము చేసిన తప్పులకు క్షమించమని చేతులు పట్టుకున్నారు. అప్పటి స్కూల్ ప్రిన్సిపల్తో సహా అందరూ. డోర్ సైడ్ నుంచి చూస్తున్న రాణా చైత్ర కళ్ళు అటు తిరగడంతో డోర్ క్లోజ్ చేసి నిద్ర లేచిన లక్కీని తీసుకొని బ్యాక్ డోర్ గుండా వెనక పెరట్లోకి వెళ్ళిపోయాడు. ఏ నట్టింట్లో అయితే మర్యాద మంట కలిపిందని, పెంపకం సరిగా లేదని, విదేశాలకు వెళ్ళి చెడిపోయిందని మాటలతో తూట్లు పొడిచారో, ఏ నట్టింట్లో అయితే అవమానాల భారం భరించలేక తన తల్లిదండ్రుల ప్రాణాలను వదిలారో, అదే చోట రాణాకు భార్యగా, లక్కీకి తల్లిగా ఒక ఉన్నతమైన స్థానంలో తనను నిలిపి తప్పు చేశావు అన్న మనుషులతోనే నీ తప్పు లేకపోయినా తప్పుగా మాట్లాడి తప్పు చేశాము, పొరపాటైంది, క్షమించమని అడిగేలా చేసిన రాణా చెప్పకనే చెప్పాడు అతని దృష్టిలో చైత్ర విలువ ఏంటి అనేది. ఇన్ని సంవత్సరాలు తను అనుభవించిన క్షోభను నిమిషాల్లో తన నుంచి దూరం చేశాడు. ఊహించని విధంగా డెవిల్ బాబు ఇచ్చిన బహుమతికి పరుగున వెళ్ళి రాణాను గట్టిగా హత్తుకొని కరువు తీరా ఏడవాలనుంది. తన కోరికని ఇక మనసులో అణిచి ఉంచలేక నా జీవితంలోకి ఆ విధంగా ఎందుకు వచ్చావు
అని వేధిస్తున్న ఒకే ఒక్క ప్రశ్నతో అందరినీ తప్పుకొని రాణా కోసం బయటకు వెళ్ళింది. తల్లి చుట్టూ చేరి కోలాహలం చేస్తున్న చిన్ని చిన్ని కోడి పిల్లలకు గింజలు వేస్తూ ఉన్నాడు రాణా. గింజలు పొడుచుకు తింటున్న కోడి పిల్లలను అబ్బురంగా చూస్తూ లోపల జరిగేది ఏది తెలియని లక్కీ ఆ కోడి పిల్లలతో పాటుగానే వేయించిన పల్లి పప్పులు బెల్లంతో తింటూ ఉన్నాడు. కల్లా కపటం లేకుండా స్వచ్ఛంగా నవ్వుతున్న వాడిని చూడగానే అమ్మ హృదయం ఎగిసిపడి కళ్ళలో సంతోషం కన్నీరై జారుతూ ఉంటే వాడిని చూస్తూనే వడివడిగా దగ్గరికి వెళ్ళిన చైత్ర లక్కీ కన్నా ముందుగా అరుగు మీద కూర్చున్న రాణాను చూసి అడుగులు నెమ్మది చేసింది. తన వల్ల ఆగిన చైత్రను ఐ కార్నర్గా చూసి లేచి వారికి దూరంగా వెళ్ళిపోయాడు రాణా. అప్పటి వరకు కోడి పిల్లలతో ఆడుకుంటున్న లక్కీ రాణా లేచి వెళ్తూ ఉంటే, డెవిల్ సార్, వేర్ ఆర్ యూ గోయింగ్? అగైన్ యు ఆర్ రన్నింగ్ అని అడుగుతూనే తల తిప్పిన వాడికి ఎవరో ఉన్నట్లు అనిపించి వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. ఎదురుగా చైత్ర. అమ్మని చూడడమే ఏడుపు ఉబికి వస్తూ ఉంటే ఒక్క ఉదుటన లేచి పరుగున చైత్ర దగ్గరికి వస్తున్న వాడి కోసం చైత్ర చేతులు చాపింది. బట్ వాడి దగ్గర దాకా వచ్చాడు కానీ చైత్రను పట్టుకోలేదు. కన్నీళ్లతో ఆర్తిగా వాడి కోసం మోకాళ్ళ మీద కూర్చున్న చైత్ర కాలు కలుక్కుమని నొప్పు పుట్టించినా అది లెక్క చేయకుండా అలాగే డౌన్ అయింది. ఏడుపు బిగబట్టి కోపంగా కళ్ళు పెద్దవి చేసి ముక్కుతోనే వెక్కుతూ వెనక్కి తిరిగి రాణా కోసం చూశాడు లక్కీ. వాళ్ళకి దూరంగా వాళ్ళనే చూస్తూ నిలబడ్డాడు. క్షణంలో రిటర్న్ తిరిగి డెవిల్ అని అరుస్తూ ఫాస్ట్గా పరుగున వెళ్ళి రాణా కాళ్ళను చుట్టేసిన లక్కీని ఆశ్చర్యంగా బాధగా కన్నీళ్లతో చూసింది చైత్ర. తన దాకా వచ్చి తన చేతుల్లోకి రాకుండా వెళ్ళిపోయిన కొడుకు ఏడుపుకు కడుపు తరుక్కుపోతూ ఉంటే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. లక్కీ, అమ్మ దగ్గరికి వెళ్ళు అని వాడి వెన్ని నిమురుతూ లాలనగా చెప్పాడు రాణా. నేను వెళ్ళను అని రాణాను కోపంగా విడిపించుకొని ఇంట్లోకి పరిగెత్తిన లక్కీని ఈసారి రాణా కూడా బాధ నిండిన కళ్ళతో చూస్తూ ఉండిపోయాడు. వాడు అంత కోపంగా ఏడుస్తూ పరిగెత్తేసరికి లక్కీ అంటూ వెంటనే లేవడానికి చూసిన చైత్ర కాలు కలుక్కుమంది. అమ్మా అంటూ కాలు పట్టుకొని ఒక్క క్షణం అలా నిలబడిన చైత్రను చూసిన రాణా కళ్ళు తనను స్కాన్ చేస్తూ ఉంటే నొప్పి తెలుస్తున్న కాలు విదిలించుకొని లక్కీ కోసం పరిగెత్తింది చైత్ర. నట్టింట్లో ఇరుగు పొరుగు, ప్రిన్సిపల్ అండ్ అతని ఫ్యామిలీ వాళ్లతో పాటు మగాడితో పక్క పంచుకుంటే ప్రెగ్నెంట్ అవుతారు, పెళ్ళి కాకుండా చేస్తే తప్పంటారు, పెళ్ళయ్యాక చేస్తే పండగంటారు, ఉన్నది చెప్పినందుకు నన్ను డాక్టర్ కాదు అంటున్నారు అని ఆ రోజు చీప్గా మాట్లాడిన ప్రిన్సిపల్ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు. అందరూ వికాస్తో మాట్లాడారు. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు ఇలా ఎందుకు జరిగింది, ముందుగానే మాకు తెలుసుంటే బాగుండేది అని విమర్శిస్తూ పరామర్శిస్తున్న వాళ్ళని విసుగ్గా చూస్తూ చిత్రమైన మనుషులు, చిత్రమైన అలవాట్లు, తప్పు అని తెలిసినా ఒప్పుకోలేని ఎటువంటి వాళ్ళు మనుషులా? వీళ్ళ మాటలకి ఆంటీ అంకుల్ చనిపోవడం ఏంటి? చచా, ఏం చేసినా ఇలా ఎందుకు చేశారు, అలా ఎందుకు చేశారు అని ప్రశ్నలతోనే చంపుకు తినే ఇటువంటి వాళ్ళని ఇంటి బయటే ఉంచాలి అనుకుంటూ ఆ కాకుల గుంపుకి వికాస్ని వదిలేసి పట్టేసిన తలతో ప్రశాంతత కోసం బయటకు వెళ్ళాడు ఉదయ్. అయితే ఉదయ్ మాటలు సైలెంట్గా వినపడినా వికాస్ మనసులో ఆ క్షణమే ఒక అనుమానం తొంగి చూసింది. వెళ్తున్న ఉదయ్నే కొన్ని క్షణాలు చూస్తూ ఆ కాకుల మందికి ఓపిగ్గా ఆన్సర్ చేస్తూ ఉన్నాడు వికాస్. తర్వాత మాట్లాడాలి అనుకుని బెడ్ మీద బోర్ల పడుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నాడు లక్కీ. వాడిని అలా చూస్తూనే పెట్టేస్తున్న మనసుతో బెడ్ మీదకు వచ్చిన చైత్ర వాడిని పట్టుకొని దగ్గరికి తీసుకోవడానికి చూస్తే చైత్ర చేతులు తోసేసి దూరంగా జరిగాడు లక్కీ. ఇద్దరిని డోర్ స్టెప్ దగ్గర నిలబడి చూస్తున్నాడు రాణా. ఏమైందిరా, ఎందుకు అమ్మని దూరం పెడుతున్నావు అని బాధగా అడిగితే, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, ఐ హేట్ యూ అని ఏడుస్తూనే ఆన్సర్ ఇచ్చాడు లక్కీ. సారీ కన్నా, కావాలని చేయలేదురా, ప్లీజ్ రా, అమ్మని పట్టుకోనివ్వు అని మళ్ళీ వాడిని టచ్ చేయడానికి వాడి హ్యాండ్ తీసుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్న చైత్ర హ్యాండ్స్ని తోసేస్తూనే, ఐ హేట్ యూ, నాకు నువ్వు డెవిల్ ఇద్దరు వద్దు, మీరు ఫైట్ చేసుకొని నన్ను ఏడిపిస్తున్నారు అనడంతో కన్నీళ్లతో వాడిని బ్రతిమిలాడుతున్న చైత్ర రాన్ పడిపోయింది. అర్థం కాక తల తిప్పి డెవిల్ బాబును చూస్తే సంబంధమే లేదు అన్నట్టు కళ్ళు తిప్పి రూఫ్ చూస్తున్నాడు. ఏదో చేశాడు నా కొడుకుని అని ఉక్రోషంతో కళ్ళు ముక్కులు ఒత్తుకుంటూ, ఏ ఫైట్ గురించి నాన్న అని ఆరాగా అడిగింది లక్కీని. అమ్మ నాన్న ఫైట్
అని వాడు కోపంతో గట్టిగా అరిచి చెప్పేసరికి విసురుగా తల తిప్పిన చైత్ర కళ్ళలో కోపం. అది చూస్తున్న రాణా పెదవులు సన్నగా విరిశాయి. బట్ వెంటనే ఆ నవ్వుని దాచేస్తూ సీరియస్గా చైత్రకి ఒక లుక్ ఇచ్చి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని డోర్కి స్టిఫ్గా నిలబడ్డాడు. సాడిస్ట్, ఏం చెప్పాడు నా కొడుక్కి అని టెన్షన్తో లక్కీని చూసింది. ఏడుపు వలన ఎర్రగా కమిలిపోయిన ముఖంతో ముక్కు ఎగబీలుస్తూ, ఫస్ట్ ఫైట్కి డెవిల్ నన్ను వదిలేస్తే సెకండ్ ఫైట్కి నువ్వు నన్ను వదిలేసావు. నేను డాడీ డాడీ అని చాలాసార్లు అడిగినా నువ్వు అబద్ధం చెప్పావు. డాడీ మనకి దూరంగా ఉన్నాడు, ఫోన్ కూడా లేదు అని చెప్పావు. సేమ్ ఇప్పుడు డెవిల్ కూడా అమ్మ కావాలి అని అడిగితే అలాగే చెప్తున్నాడు. అందుకే మీరిద్దరూ నాకు వద్దు. నేను బిగ్ బాయ్ని కదా, హాస్టల్కి వెళ్ళిపోతా. మీ ఇద్దరు ఫైట్ చేసుకోండి, నాకు ఇద్దరు వద్దు అని తెగేసి చెప్పి అరుస్తూ ఏడుస్తున్న లక్కీని అలా చూస్తున్న చైత్ర తల్లి మనసు తల్లిదండ్రులకు దూరం చేసుకున్న వాడి చిన్ని గుండెలోని ఆవేదనకు కన్నీళ్లు పెట్టేస్తూ ఉంటే బలవంతంగా వాడిని దగ్గరికి తీసుకొని గట్టిగా గుండెలకు హత్తుకుంది. వాడు వదలమని కొడుతున్నా సరే వదలలేదు. ఇటు డెవిల్ బాబు గుండె ఖాళీ చేస్తూ దగ్గరికి రావాలని అనిపించినా సరే ఈ టైం అమ్మ కొడుకులు ఇద్దరికి మాత్రమే అని గుండెకు గట్టిగా చెప్పి కష్టంగా అక్కడే నిలబడ్డాడు. సారీ లక్కీ, ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళను. ఈ ఒక్కసారికి అమ్మని క్షమించు అని మళ్ళీ మళ్ళీ బ్రతిమలాడుతున్న తల్లి ప్రేమకు ఎంతోసేపు పట్టుగా ఉండలేకపోయాడు లక్కీ. ఈసారి నువ్వు వెళ్తే నన్ను కూడా తీసుకువెళ్ళు అని వెక్కుతూనే చైత్ర చుట్టూ చేతులు వేసి చెప్పిన లక్కీ ఫేస్ మొత్తం ముద్దులతో ముంచేస్తూ కరువు తీరా కన్నీళ్లతో వాడి ముఖాన్ని తడిపేస్తోంది. ముద్దుల ఉక్కపోతకి కన్నీళ్ల తడికి యాక్ అని చైత్ర ఫేస్ వెనక్కి తోసి, మళ్ళీ స్టార్ట్ చేసావు అని ఉడుకుగా అరిచి శారీతో ఫేస్ అదిమి పెట్టి తుడుచుకుంటున్న లక్కీ ఓసిడికి నవ్వుతూ వాడిని మళ్ళీ గట్టిగా హత్తుకొని తలంతా చెరిపేసింది. ఆ, నువ్వు ఎప్పుడు ఇంతే, నీ పిచ్చిలోకి నా హెయిర్ని పాడు చేస్తావు అని కోపంగా చైత్ర మీద పడి కొడుతూ, నెక్స్ట్ టైం నన్ను కూడా తీసుకువెళ్తావా అని అంతే కోపంగా అడిగాడు. తీసుకువెళ్తాను అని డోర్ దగ్గరే వీళ్ళ ప్రేమకి ఉడికిపోతూ చూస్తున్న రాణాను ఓరగా చూసి, ఆ డెవిల్ నిన్ను సరిగ్గా చూసుకోలేదా అని అడిగింది. ప్రాబ్లం చూసుకోవడమే లేదు, ఆ డెవిల్ నన్ను డాడీ అని పిలవమని చంపుతున్నాడు. నువ్వు చెప్పాక పిలుస్తానని ఎన్నిసార్లు చెప్పినా డైలీ నాతో ఫైటింగ్ చేస్తున్నాడు. స్లీప్ వేసే వరకు వదలడు, చావు కొడుతున్నాడు అని డిట్టో డెవిల్ బాబుల యాటిట్యూడ్తో చెప్తున్న లక్కీ బాబు కంప్లైంట్కి మళ్ళీ కళ్ళు తిప్పి చూసిన చైత్రకు అక్కడ రాణా కనపడలేదు. ఉసూరుమనిపించింది ప్రాణం. నాకు తెలియక కొంత దూరం పెట్టాను. వాడి రక్తమని వాడికి తెలిసినా కూడా నన్ను దేహి అని అడుక్కున్నాడు. ఇప్పుడు కూడా నా మాట కోసమే చూస్తున్నాడు అని బాధతో కళ్ళు చెమ్మగిల్లుతూ ఉంటే ఎటువంటి పెయిన్ ఏ తండ్రికి రాకూడదు. వాడు నా విషయంలో చేసింది పొరపాట, తప్ప, క్షమించరాని నేరం అనేది నా సొంత విషయం. అది నేను చూసుకుంటాను. బట్ వాడి అంతులేని ప్రేమకు లక్కీని దూరం చేయకూడదు అని డిసైడ్ అయ్యి లక్కీకి నిజం చెప్పాలి అనుకుంది. అమ్మ కొడుకులు ఇద్దరు సెట్ అయ్యారని ఫిక్స్ అయిన రాణా పెరట్లోకి వెళ్ళి నాపరాయి అరుగు మీద కూర్చొని సిగరెట్ లైట్ చేశాడు. మరి ఇప్పుడు రాణా కోరుకుంటున్నట్టు తండ్రి కోసం లక్కీ ఎదురు చూపులకు సమాధానంగా తన తండ్రి డెవిలే అని లక్కీకి చెప్పేస్తుందా చైత్ర? అమ్మ కొడుకుల మధ్య దూరం కన్నీళ్లతో కరిగిపోయింది. మరి మన డెవిల్ చైత్రల మధ్య పంతం పట్టుదల, పెదవులతో ముడి వేసుకొని మేనిల కలయికతో మనసులు మమేకమై ఒకే ప్రాణంగా ఎవ్వరూ విడతీయలేని బంధంగా మారనుందా? చైత్రను చంపాలి అనుకున్న వాడిని రాణా ఎలా కనిపెట్టనున్నాడు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.